మహిళ మెదడులో రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ నేను చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ అన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి బుడిపలాగా వస్తుంది. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రక్తనాళాల వెజల్ వాల్ బలహీనపడడం, ఆ తర్వాత ఇట్లా బుడిపలాగా బెలూన్ లాగా డెవలప్ అవ్వడం, అది చిట్లడం జరుగుతుంది. బీపీతో కూడా కావచ్చు. కొందరిలో కారణం లేకుండా కూడా రావచ్చు. ఎక్కువ ఇవి అన్యూరిజమ్స్ స్త్రీలలో ఎక్కువ వస్తాయి మగవారి కన్నా, మగవారిలో కూడా వస్తాయి. సో ఇది ఒకసారి చిట్లిన తర్వాత మళ్ళీ చిట్లితే మాత్రం చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ లోపలే ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు, ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా జరిగింది. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కట్ చేసినప్పుడు. కానీ ఇది పూర్తిగా తీసేయడం వల్ల ఇక అది అక్కడితో ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో రెండు ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అవి కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు ప్రమాదాలు ఉంటాయి. ఈ రెండు ప్రమాదాలు కూడా లేకుండా ఈమె పూర్తిగా కోలుకున్నారు. నేను చేసిన ఆపరేషన్లు అందరూ బాగా అయ్యారు. కానీ టెక్స్ట్ బుక్ ప్రకారము మనకి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద సబర్క్నాయిడ్ హ్యామరేజ్, సో సబర్క్నాయిడ్ హ్యామరేజ్కి WFNS గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఈమె గ్రేడ్ 2లో వచ్చారు. గ్రేడ్ 1 ఈజ్ నార్మల్ అనమాట. గ్రేడ్ 4 ఈజ్ వర్స్ట్ అనమాట. సో ఈమె గ్రేడ్ 2లో వచ్చారు. సో ఈ గ్రేడింగ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రకారము గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదము 35% ఉంటుంది. గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదం 60% వరకు ఉంటుంది. గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదం 90% వరకు ఉంటుంది. గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన వరంగల్ పట్టణానికి వచ్చి మెడికవర్ హాస్పిటల్స్ని ఓపెన్ చేసినారు. ఆ సందర్భంగా సార్ ఒక మాట చెప్పారు, మెడికవర్ హాస్పిటల్స్ వల్ల వరంగల్ పట్టణానికి మేలు జరిగింది అనే మాట నేను వినాలి అని చెప్పారు. ఐఎమ్ వెరీ షూర్ ఇలాంటి ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తున్నాము, పేషెంట్ వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ టి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండోది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండడం. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత MRI స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. సో వరంగల్ పట్టణంలో మన మెడికవర్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం
ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు ఇక్కడ నుంచి దూర ప్రయాణాలు చేసి వేరే పట్టణానికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే అవసరం లేకుండా ఇక్కడే మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్త జనాలలోకి వెళ్ళడానికి మీరు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ నుంచి ఇక్కడ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని, బెంగళూరు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఎన్నోసార్లు వింటూ ఉంటాం మార్గ మధ్యంలోనే ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డెన్ అవర్ టైం దాటిపోయింది కాబట్టి మనం ఇంకేమీ చేయలేని పరిస్థితి ఉందని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో పెట్టడానికి ముఖ్యమైన కారణం మన ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల పల్లెటూర్లలో కానీ పట్టణంలో కానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, వీ కెన్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒకటి మెసేజ్ ఇవ్వడం కోసమే మనం ఇక్కడ స్థాపించాము. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భాగ్యమ్మ గారికి సర్జరీ అయిపోవడము, ఇంతమంది ఆధ్వర్యంలో సక్సెస్ అవ్వడము, ఆవిడ పూర్తి స్థాయిగా నార్మల్ సిచ్యువేషన్కి రావడం అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వార్తని దయచేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దగ్గర పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినాకనే కొంచెం బాగా అయింది. నాకు మతి శిక్షణ కూడా వస్తుంది. ఇప్పుడు ఇద్దరంక లేదు, ఈ పక్క నరాలు గుంజుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది? మీ అంతటి మీరు నడవగలుగుతున్నారా? మీ అంతటి మీరు పనులు చేసుకుంటున్నారా? చేసుకుంటాను.